అయితే 186 కోట్లు సినిమాకి వచ్చిందని ఒక నోట్ రిలీజ్ చేశారు. చేస్తే కానీ కొంతమంది థియేటర్లు ఎవరు లేరు, అంత కలెక్షన్ ఎలా వస్తుంది, సినిమా డిజాస్టర్ అని కావాల్సిన ట్రోల్ చేశారు ఇన్స్టా యూట్యూబ్లలో. వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు సినిమా బాగాలేదని చెప్పే వాళ్ళకి అసలు కలెక్షన్ ఎలా వస్తుందో కూడా తెలియదు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అర్థమైందా? ఇప్పుడు తండ్రిని మించిన తనయులు కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో. మహేష్ బాబు తండ్రిని మించిన తనయుడు, ప్రభాస్ తండ్రికి మించిన తనయుడు, ఎన్టీఆర్ తండ్రికి మించిన తనయుడు, అలాగే మన గేమ్ చేంజర్ తండ్రికి మించిన తనయుడు, అవునా కదా? రామ్ చరణ్ గారు కూడా తండ్రికి మించిన తనయుడు. ఇలాగ కొంతమంది ఉన్నారు. కొంతమంది హీరోలను కూడా మీరు కంపేర్ చేసి చూసుకోండి. తండ్రికి మించిన తనయులు చాలా తక్కువ మంది ఉన్నారు. తండ్రి సూపర్ స్టార్ అయితే కొడుకేమో అంటే డౌన్ ఫాల్. అర్థమైందా? అంటే జీరో అని చెప్పను కానీ డౌన్ ఫాల్. అంటే అంత పేరు తండ్రికి మించిన తనయులు కాలేకపోయారు చాలా మంది హీరోలు కొడుకులు మీరు చూసుకుంటే. కాబట్టి ఇలా తండ్రికి మించి యాక్టింగ్ చేస్తున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకుండా మనం డిస్కరేజ్ చేయడం అనేది చాలా తప్పు. అసలు సినిమాని బాగోలేదు అని చెప్పే ప్రతి వ్యక్తి కూడా సినిమాని మోస్ట్ ఆఫ్ ది సినిమాని వాడికి నచ్చిన యాంగిల్స్ లేవు అందుకే బాగాలేదు, ఐటమ్ సాంగ్ లేదు నాకు అందుకే బాగాలేదు, అర్థమైందా? నాకు కావాల్సిన సీన్లు అక్కడ కనబడలేదు అందుకే బాగాలేదు. అంతేగాని సబ్జెక్ట్తో వచ్చిన సినిమాని ఎవడో లైక్ చేయట్లా. సబ్జెక్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. ఈ తరానికి ఎలక్షన్ కమిషను ఎలా తీరుంది, ప్రభుత్వాల తీరు ఎలా ఉంది. ప్రభుత్వాలు ఇప్పుడు నీకు అక్కడ ఓటుకి ఎంత ఇస్తున్నారని అడుగుతాడు. అడిగినప్పుడు రామ్ చరణ్ గారు ఓటుకు 2,000 ఇస్తారా అండి, ఈసారి 20,000 అడగండి అంటాడు. నీకు పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏ లక్ష్యంతో పెట్టాడు? పార్టీ రూపాయి కూడా ఇవ్వకుండా నేను ఈ ప్రభుత్వాన్ని నిలదొక్కాలని పెట్టాడు. అక్కడ అప్పన్న కూడా పార్టీ ఏ రకంగా పెట్టాడు? ఒక్క రూపాయి కూడా అవినీతి లేని రాజకీయాన్ని నేను నిర్మించడానికి ఈ పార్టీని పెట్టా అన్నాడు. కానీ శ్రీకాంత్ అభిమానిగా వచ్చాడు. అక్కడ ఈయన మాట నత్తి ఉండడం వల్ల అతనికి ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చినప్పుడు అతను అవినీతికి పాల్పడ్డాడు. అవినీతికి పాల్పడిన వెంటనే పార్టీని ఏం చేశాడు? తీసేద్దామని నిర్ణయించుకున్నాడు. అక్కడ సరైన బీజిఎం పడలేదు, సెంటిమెంట్లు ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు. ఒక్క విషయంలో నాకు అక్కడ బీజిఎం ఒక్కటే కొంచెం డిస్సాటిస్ఫై అయింది. సబ్జెక్ట్ మట్టికి ఓవరాల్గా ప్రతి పొలిటికల్ కోణంలో నాకు నెంబర్ 1 సబ్జెక్ట్ అది. అసలు శంకర్ గారు మార్క్ 100% పడింది. ఇక్కడ పడలేదంటే నేను ఒప్పుకోను. అర్థమైందా? ఇది కావాలనే నెగిటివ్ చేస్తున్నారు తప్పితే మంచి సబ్జెక్ట్ ఓరియంటెడ్ మూవీ గేమ్ చేంజర్. నిజంగా చెప్తున్నా, ఐ ట్రూలీ అప్రిషియేట్ ద హీరో రామ్ చరణ్ గారు. మళ్ళీ కూడా మంచి యాక్టింగ్తో అసలు అప్పన్న క్యారెక్టర్ జీవించాడు భయ. నత్తి పోగొట్టడానికి ఆవిడ పడిన కష్టాలు చూస్తుంటే రియలిస్టిక్గా అసలు ఎన్ని పూజలు పునస్కారాలు చేద్దే అక్కడికి రాకపోతే ఈయనే ఒక మనిషిని పెట్టుకొని ఆ మనిషిని సీఎం చేస్తే ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ కొడుకుని సీఎం చేయాలనుకోవడం తప్ప. అసలు ఎక్కడ తప్పు ఉంది మీరు చెప్పండి. అదే మీరు ఎక్కడైనా రేస్ చేసుకోండి భయ. సినిమా మొత్తంలో తప్పు అనే పాయింట్ ని నాకు రేస్ చేసి చూపించండి, నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఖచ్చితంగా. మదర్ సెంటిమెంట్